ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన నమ్మి వచ్చిన వారిని ఎప్పుడు కూడా మోసం చేయడు. అదే మాటలు ఈరోజు మనం చూడొచ్చు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనము. ప్రొవర్బ్స్ చాప్టర్ 10 verse 30. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. The righteous will never be removed. చాలా క్లియర్గా మాటలు రాయబడి ఉన్నాయి. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడ్డు. ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎన్నడూ కూడా ఏం చేయబడరట? కదిలించబడరు. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీతిమంతులు పడిపోరు. నిన్ను ఈరోజు ఎవరో ఒకళ్ళు పడివేయడానికి చూస్తున్నారేమో, నిన్ను ఎవరో ఒకళ్ళు భయపెడుతున్నారేమో. నీ స్థితి మారిపోతుంది. కొన్ని రోజులకి నీ పరిస్థితులు మారిపోతాయి. ఎప్పుడు నువ్వు ఇలాగే ఉంటావనుకుంటున్నావా? ఏదో ఒక రోజు నువ్వు పడిపోయే స్థితి వస్తుంది, నువ్వు కదిలింపబడే స్థితి వస్తుంది. నీకు పలానా సమస్య వస్తుంది, మేము చూస్తాం కళ్ళారా అని ఎవరైనా శాపవచనాలు పెడుతున్నారేమో, అని ఎవరైనా నిన్ను కృంగదీస్తున్నారేమో. నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, యూ విల్ నాట్ బి రిమూవ్డ్. నువ్వెప్పుడు కూడా కదిలింపబడవు, ఎప్పుడు కూడా షేక్ అవ్వవు. ఎందుకంటే నీ రక్షకుడు సజీవుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉందండి, క్లియర్గా మనం చూస్తే వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఎన్నడును, ప్రైజ్ లార్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా, ఎటువంటి శోధనకరమైన పరిస్థితుల్లో కూడా యు విల్ నాట్ బి రిమూవ్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇస్సాకు ఆ కరువు కాలంలో ఆ దేశమంతా కూడా కరువు వచ్చింది. ఇస్సాకు మాత్రమే రాలా, అందరికీ వచ్చింది. అయినా కానీ ఏం చేశాడట? ఆ కరువులో విత్తి నూరంతలుగా ఫలించేలాగా నూరంతల పంటను కోసుకున్నాడట. ప్రైజ్ లార్డ్. అందరికి వచ్చిన కరువు ఈయనకెందుకు రాలేదండి? ఈయనెందుకు 100% తన యొక్క ఆ యొక్క పొలాన్ని క్రాప్ చేసుకున్నాడు అంటే, ఎస్, దేవుని సహాయము ఇస్సాకుకుంది. కదిలింపబడవు. నువ్వు ఎంతోమంది నేను కదిలించాలనుకోవచ్చు. రాజకీయ నాయకులో, నీకు పడని విరోధులో, నీ బలహీనతలో, నీ అనారోగ్య సమస్యలో, నీకున్న అప్పులు ట్రై చేస్తున్నాయేమో. ఏమని? నువ్వు పడేయాలని, నిన్ను పడద్రోయాలని, నిన్ను కదిలించాలని, నిన్ను భయపెట్టాలని. కానీ నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీతో పాటు ఈ లోక రక్షకుడైన దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను పడేలాగన చేయడండి. ప్రైజ్ లార్డ్. మొర్దుకాయ విషయంలో కూడా మొర్దుకాయని హామాను పడివేయాలని చూశాడు, చంపాలని చూశాడు. కానీ ఏమైంది? రివర్స్ జరిగింది. ఎస్, దేవుని కోసం నువ్వు నీతిగా నిలబడుతుంటే ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండు. దేవుని కోసం నువ్వు ఈరోజు బ్రతుకుతుంటే నువ్వు ధైర్యంగా ఉండు. దేవుని కోసం యథార్థమైన జీవితం నువ్వు జీవిస్తున్నావేమో, దేనికి తల ఒగ్గకుండా, ఎటువంటి లంచం తీసుకోనకుండా, ఎటువంటి పాపం చేయకుండా, ఎటువంటి దోషం చేయకుండా నువ్వు యథార్థంగా నీతిమంతుడిగా నువ్వు జీవిస్తున్నైతే నువ్వు బ్రేవ్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు కదిలింపబడవు. ఆ స్థితి నీకు దేవుడు రానియడు, నీ కుటుంబానికి రానియడు, నీ పిల్లలకి రానివ్వడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ధైర్యంగా ఉండు. ఎటువంటి పరిస్థితినైనా నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. యూ విల్ బి ఆల్వేస్ స్టాండ్ అప్. నువ్వు ఎప్పుడు కూడా నిలబడే ఉంటావు. రాతి నేల మీద కట్టబడిన ఇల్లు ఏమద్ది? ఎప్పుడైనా పడిపోద్దా? కానీ ఏదో నార్మల్గా ఇసుక మీద కట్టిన ఇల్లు ఎప్పుడు పడితేప్పుడు పడిపోద్దండి. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుళ్ళు ఎదగండి. యథార్థమైన జీవితంలో ఆనందం ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రతికూలతలు ఎదురవ్వచ్చేమో, కానీ వాటిని కూడా నా యేసయ్య అనుకూలతలుగా మార్చబోతా ఉన్నాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. మీరందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీ యొక్క ప్రార్థన అవసరతల్ని కామెంట్ చేయండి. యూ కెన్ సెండ్ మెసేజెస్ ఆల్సో. మీరు కాల్స్ కూడా చేయొచ్చు. మీకోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాము. మీరు ఈ యొక్క
పరిచర్యలో పాలిభాసులు కావాలి, విశ్వాసంతో సాగుతున్న పరిచర్యలో మేము కూడా ప్రోత్సాహకరంగా ఉండాలంటే యూ కెన్ సెండ్ యువర్ ఆఫరింగ్స్. దేవుడు మీ అందరినీ కూడా దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయములో ప్రభా, సజీవుల లెక్కల్లో ప్రభా అయ్యా మా అందరినీ కూడా నిలవబెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవునయ్యా మరి తండ్రి, రాత్రంతా తండ్రి అయ్యా మరి సేద తీర్చి ఉదయాన్నే తండ్రి మీ యొక్క కృప చేత తండ్రి మరి యొక్క నూతనమైనటువంటి దినములోనికి తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలయ్యా. ఈ రోజు నా బిడ్డలకున్న తండ్రి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయ్యా వారు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో తండ్రి వారికి విజయాన్ని దయచేయండి నాయన. అయ్యా వాహనాల మీద వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి అయ్యా. అయ్యా వారు వెళ్ళు తండ్రి ఆ యొక్క పనులన్నింటినీ సక్రమంగా పూర్తి చేసుకొని తిరిగి రావడానికి సహాయం చేయండి. అదే విధంగా నా తండ్రి హాస్పిటల్కి వెళ్తున్న బిడ్డలు ప్రభా, మరి టెస్టుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలకు ప్రభా అయ్యా వారు అనుకున్నట్లుగా తండ్రి నార్మల్ రిపోర్ట్ ను దయచేయండి నా తండ్రి. అయా అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి నా తండ్రి దేవా. అయా దీర్ఘకాలిక రోగములతో మరి తండ్రి మరి బిడ్డలు టెస్ట్ చేయించుకుంటుండగా నాయన వారు అనుకున్నట్లుగా తండ్రి నార్మల్ రిపోర్ట్ ని దయచేయండి నా తండ్రి. అద్భుతమైన కార్యాన్ని జరిగించండి అయ్యా. మరి తండ్రి క్యాన్సర్ నుండి విడుదల దయచేయండి నా ప్రభా. హెచ్ఐవి వ్యాధి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభ. అదే విధంగా నా ప్రభ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బిడ్డలు, కోమాలకు వెళ్లిపోయినటువంటి బిడ్డలు అయా వారిని మీరు లేవనెత్తండి నా తండ్రి. వారికి స్పర్శను దయచేయండి నా తండ్రి. అయా మోకాల నొప్పులతో నడవలేనటువంటి స్థితిలో మరి తండ్రి, చూపు లేనిటువంటి స్థితిలో, మంచానికే పరిమితమైనటువంటి స్థితిలో బిడ్డలు ఉన్నారో ప్రభా, వారిని మీరు లేవనెత్తండి నా తండ్రి. సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా అదే విధంగా నా ప్రభ అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభ దుఃఖముతో అయా కన్నీటితో ఉన్నారో ఆ కన్నీటిని తుడిచివేసి నాట్యంగా మార్చండి. అడుగుడు ఇవ్వబడునన్నావు, వెతకుడి దొరకబడునన్నావు, తట్టుడి తెరవబడునన్నావు. అయా అడుగుచుండగా అయా మేము అడిగిన దానికంటే అయా ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగిస్తురమని వేడుకుంటున్నామయ్యా. వివాహాల విషయంలో ప్రభా మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి నా తండ్రి దేవా. మీరే తండ్రి సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు నా ప్రభ అయా సమస్యలతో కఠినమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నారో ప్రభ, అయా ఆ పరిస్థితులన్నిటినీ తండ్రి బిడ్డలకు అనుకూలంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. ఆ సమస్యలను గద్దించండి అయ్యా. అయా ఆ యొక్క తండ్రి వేదన, శోధన నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి నా తండ్రి దేవా. అదే విధంగా నా ప్రభ అయా భారతదేశాన్ని, దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ నా తండ్రి. అయా మరి తండ్రి ఉదయకాల సమయములో బిడ్డలు ప్రభ ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు, మరి తండ్రి ఆ జాబ్ నిమిత్తము తండ్రి అప్లై చేయడానికి వెళ్తున్న బిడ్డలు, శాలరీ నిమిత్తము తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రి ఎందరో ఉన్నారయ్యా. సహాయము చేయండి నాయన. ఆ కష్టకాలములో, ఆ దుఃఖ సమయములో బిడ్డలను తండ్రి మీరే ఆదుకోనండి అయ్యా. మనుషుల సహాయము వ్యర్థమంటున్న దేవుడు నాయన, మీరే తండ్రి బిడ్డలకు సహాయమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా వారికి విజయాన్ని దయచేయండి నా తండ్రి. అవమానింపబడుతున్న బిడ్డలను తండ్రి, నిందింపబడుతున్న బిడ్డలను అయ్యా, దూషించబడుతున్న బిడ్డలకు తండ్రి మీరే తోడుగా ఉండండి అయ్యా. అయా దూషణలన్నిటినీ, అవమానాలు, నిందలన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చండి నా ప్రభ. మరి కుటుంబాలలో నాయన ఎవరికి తండ్రి ప్రేమ లేనటువంటి స్థితులు ప్రభా, అవునయ్యా భార్యాభర్తల మధ్య సమాధానము లేనటువంటి స్థితి, ప్రేమ లేనటువంటి పరిస్థితులు ప్రభా, అయా మీ యొక్క కృపను బిడ్డల పైన ఉంచి ప్రభా ఆ యొక్క కుటుంబాన్ని మీరు కట్టండి అయ్యా. భార్యాభర్తల మధ్య సమాధానాన్ని దయచేయండి నా తండ్రి. పిల్లల మధ్య సమాధానము లేదయ్యా. ఈ రోజున వారి కుటుంబములో సంతోషం, సమాధానము, ఐక్యత, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయా మరి నా తండ్రి అయా మరి పిల్లల మధ్య సమాధానము లేనటువంటి పరిస్థితులు నాయన వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. తల్లి మాటకు, తండ్రి మాటకు, ముఖ్యంగా మీ యొక్క మాటకు బిడ్డలు విధేయత చూపునట్లుగా సహాయము చేయండి నాయన. బిడ్డల హృదయాలు కఠినమైపోతున్న పరిస్థితులు నాయన సహాయము చేయండి. అంత్యకాలంలో మేము ఉంటుండగా నాయన నా తండ్రి అపవాది ఎవరిని మృంగుదునా అని తండ్రి తిరుగులాడుచుండగా అపవాది చెరలో నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా నా
తండ్రి మీ వాక్యానికి లోబడి జీవించేటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన. అదే విధంగా రక్షింపబడిన వారు ఎందరో ఉన్నారయ్యా, మీరు నామము ఎరగని వారు ఎందరో ఉన్నారు నా ప్రభ. అయ్యా మరి తండ్రి ప్రతి ఒక్కరూ రక్షించబడ్డానికి సహాయం చేయండి నా తండ్రి. అయ్యా మరి తండ్రి అందరి మధ్య ఐక్యతను దయచేయండి, సఖ్యతను ప్రేమను విస్తరింప చేయండి నా తండ్రి దేవా. మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను నడిపించండి నా ప్రభ. మీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి నాయన. దైవజనులు మరి ఎంతగానో ప్రయాసపడి భారముతో మీ పరిచర్య జరిగిస్తున్నారు, వారిని కూడా మీరు దీవించండి. వారి యొక్క పరిచర్యను నిరంతర ప్రతిఫలముతో నింపండి నా ప్రభ. ప్రతి బిడ్డను ప్రభ మీ మేలులు మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయము దయచేయమని ఈ రోజంతటిని బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి ఆలోచనలన్నిటిని సఫలము చేసి వారిని నడిపిస్తూ బలపరుస్తూ రమ్మని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. మే గాడ్ బ్లెస్ యు ఆల్.